వెల్కమ్ టు రాధాస్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇవాళ ఉగాది సందర్భంగా మా ఇంట్లో పప్పు పూర్ణాలు వేసుకుందాం. అది దేవుడికి నైవేద్యంగా చేసిన ప్రసాదం. ఇది దోశ పిండి బ్యాటర్ అండి. అది పక్కన పచ్చిశనగపప్పు బెల్లంతో పెట్టుకున్న బ్యాటర్. ఇది 1/4 కిలో పచ్చిశనగపప్పుకి 180 గ్రామ్స్ సరిపోతుంది బెల్లం. రెండు కలిపి మిక్సీ పట్టుకుని బ్యాటర్ లాగా తయారు చేసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇది మామూలుగా మనం జనరల్గా వేసుకునే దోశల బ్యాటర్. ఆ బ్యాటర్ కొంచెం చిక్కగా ఉన్నప్పుడే కొంచెం సోడా, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అవి ఇలా రౌండ్స్గా చేసుకొని దీంట్లో డిప్ చేసి వేసుకోవడమేనండి. ఆయిల్ బాగా కాగాక ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొన్ని ప్రాంతాలలో బొప్పట్లు చేసుకుంటారు. మాకైతే పప్పు అన్నారు ఎక్కువగా చేసుకుంటామండి. మేమైతే బొప్పట్లు కూడా ఇదే బ్యాటర్తో చేసుకోవచ్చు. మాకు కొంచెం ఈ అలవాటు. ఇది దేవుడికి నైవేద్యం పెట్టాను. ఇవాళ స్పెషల్ ఉగాది చట్నీ. ఇవి మా ఇంట్లో స్పెషల్స్. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చెప్పండి. ఇలా పప్పు పూర్ణాలు రెడీ. వేసి మీకు చూపిస్తాను. బ్యాటర్ వేసి పెట్టుకుంటే ఇవి ఈజీగా తొందరగా అయిపోతాయి. కొంచెం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడమే లేట్. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు చేసుకోవడమే అండి పప్పు అన్నాలు. చూడండి బాల్స్ లాగా ఎలా ఫ్రై అవుతున్నాయో. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పెట్టుకోవడం. ఇంతేనండి, పప్పు పూర్ణాలు రెడీ.